ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమ. సంప్రదాయం కార్యక్రమంలో ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, ఈ రోజుల్లో పెళ్ళైన స్త్రీలు కూడాను మంగళసూత్రాలు ధరించట్లేదు, దానికి ఏమన్నా దోషాలు ఉంటాయా వీళ్ళ జీవితాల్లో అని చెప్పేసి అడుగుతున్నారు. సహజసిద్ధంగా భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం వివాహ వ్యవస్థలో పరిపూర్ణవంతమైనటువంటి వ్యక్తిత్వ వికాసంతో పాటు 7 అడుగుల బంధాన్ని అద్వితీయంగా తెలియజేస్తూ కలకాలం భార్యాభర్తలు ఇరువురు సుఖంగా సంతోషంగా జీవితాన్ని గడపడానికి 3 ముళ్ళ బంధం అనేటువంటిది ఏర్పరిచారు. ఈ 3 ముళ్ళ బంధమే మంగళసూత్ర ధారణ. ఆ మంగళసూత్రం కన్నా కూడా ముందుగా జీలకర్ర బెల్లం ఒకరి తలపైన ఒకరు అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ చూపులు కలిసిన శుభవేళగా అలా మంత్రోచ్చరణతో కనుక చేసినప్పుడు ఆ బెల్లం జీలకర్ర కలిపి పెట్టినటువంటి ఔషధీయుక్తమైన ప్రభావం ఒక విద్యుత్ అయస్కాంత శక్తి పుంజాలు కనుల నుంచి కోన్స్ ఒకరి కనుల నుంచి మరొక కనుల్లోకి పయనిస్తాయి. అలా పయనించినప్పుడు వీళ్ళిద్దరి మధ్య కూడాను గొప్ప అయస్కాంత దివ్య శక్తి ప్రసరిస్తుంది. అదే సుముహూర్తము. ఈ సుముహూర్త సమయంలో పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు కళ్ళల్లోనూ, పెళ్లి కూతురు పెళ్లి కుమారుని కనుల్లోనూ కనులు పెట్టి చూసినట్లయితే, కళ్ళల్లో కళ్ళు పెట్టి వీళ్ళిద్దరి మధ్య కూడా అద్వితీయమైన అనిర్వచనీయమైన ప్రేమాస్పద ధోరణి కలిగి తీరుతుంది. నెమలి గనక కంటి చూపుతో ఆకర్షణ చేసి ఏ విధంగా అయితే సంసార తత్వాన్ని అనుభవిస్తుందో, అలాగే ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు కలిగే విచిత్రాతి విచిత్రమైన అనుభూతి తాను మెచ్చిన స్వర్గానికి నాంది వాక్యం పలుకుతుంది. అందుకే జీలకర్ర బెల్లం అప్పుడు ఇటు చూడండి అంటూ ఫోటోగ్రాఫర్ వచ్చి ఇటు తిరగండి అటు తిరగండి అంటే వీడి జీవితం మటాష్ అవుతుంది. ఆ సమయంలో ఫోటోగ్రాఫర్ కాదు కదా, బ్రహ్మరుద్రాదులు తల్లకిందలై వీడియోగ్రాఫర్ వచ్చినా కూడా చూడకండి. నీ భార్య కనుల్లో కనులు పెట్టి చూడు, మీ ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అన్నది ఊరికే చెప్పారా? ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావం ఉంది ఈ యొక్క జీలకర్ర బెల్లంలో. తదుపరి మంత్రోచ్చరణతో మంగళసూత్ర ధారణ. మంగళసూత్ర ధారణ చేసేటప్పుడు శతమానం భవతి, 3 ముళ్ళ బంధం, జన్మ జన్మల అనుబంధం. ఈ మంగళసూత్రాలు గుచ్చుకుంటున్నాయని చెప్పేసి నవనాగరిక ప్రపంచంలో దాన్ని తీసి గోడకు తగిలిస్తే అంత విశేషకరమైన ప్రభావం ఇవ్వదు జీవిత సారం. ఆ మంగళసూత్రం చూసినప్పుడు భర్త యొక్క ఔన్నత్య గొప్ప స్థితి తెలుస్తుంది. మా ఆయన హృదయం ఎంత మంచిదో కదా అని ఆ ఇల్లాలు అనుకుంటుంది. నా భార్య హృదయం నవనీతం, గట్టిపడకుండా చూడాలి కదా నేను అనుకుంటాడు ఆ పురుషుడు. ఇద్దరి మధ్య అవినాభావ సంబంధాలు అపురూపంగా ఉంటాయి. అందుకే మంగళసూత్రం అనేది తప్పనిసరిగా పరమ పవిత్రవంతమైనటువంటి భావనతో కూడినది. మంగళ గౌరీదేవి యొక్క ఆశీస్సులు ఉంటాయి. సౌభాగ్యతత్వానికి నిదర్శనంగా మన శాస్త్రం తెలియజేసింది. కాబట్టి ప్రతి స్త్రీ మంగళసూత్రాన్ని ధరించాల్సిందే. వివాహం అయిన తర్వాత మంగళసూత్ర ధారణే అద్వితీయమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ఏమండి, పెళ్ళైనట్టు గుర్తు కదా ఇది అంటం కాదు. ఇక్కడ గౌరీదేవి యొక్క దివ్య మంగళకరమైన ఆశీస్సులు అనుక్షణం ఆ దంపతులకు కలగటానికి
భారతీయ సనాతన సంస్కృతి ఏర్పరిచినటువంటి విశిష్ట విధి విధానం. దీన్ని తక్కువగా అంచనా వేస్తూ మంగళసూత్రాలు తీసి నిద్రించటం చాలా 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 తప్పు. ఇది గ్రహించండి, మీ జీవితాన్ని సుసంపన్నం చేసుకోండి. దీనివల్ల దోషాలు వస్తాయి. సంతాన విషయంలో కూడాను పుట్టే పిల్లవాడు మాట విననివాడుగా పుడతాడు. మంగళసూత్రం ఉండి అక్కడ సంసార తత్వాన్ని అనుభవించినప్పుడు పుట్టేటువంటి బిడ్డడి యొక్క ప్రభావం చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలిగిన ఉమ్మనీరు వస్తుంది దాంట్లోకి. గర్భం వచ్చినప్పుడు స్త్రీకి ఆ ఉమ్మనీరు కలుషితంగా ఉండదు, పరిపూర్ణత్వాన్ని ఇస్తుందన్నమాట. అందుకే పిల్లవాడు దుండుముక్కలాగా మంచి తెలివిగలవాడుగా ఉంటాడు. ఒక్కసారి చిటికేస్తేనే అలా చూస్తాడనమాట. ఇది తమాషగా చెప్పాలి మన శాస్త్రంలో. మహర్షులు ఎందుకు స్త్రీలకు మెట్టెలోను మంగళసూత్రం వెనకాల ఇంత గొప్ప విధి విధానం ఉంది. దాన్ని చక్కగా పాటించి తరిద్దామా మరి? సర్వే జనా సుఖినో భవంతు.